ఆ సీనియర్ నేతకు నిన్నటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరొక లెక్కట. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన కండువా కప్పుకున్నారు. అయితే ఆయన జనసేన జెండాను మోస్తున్నారు, కానీ ఎవ్వరూ తన అజెండాను పట్టించుకోవట్లేదని ఇన్నాళ్లు వాపోయారట. అయితే ఎట్టకేలకు జనసేనలో ఆయన చక్రం తిప్పనున్నారట. పవన్ పార్టీలో ఆయనకు పెద్దపీట వేస్తున్నారట. కీలకమైన కమిటీలో కీ రోల్ ప్లే చేయనున్నారట. దీంతో ఆయన దూకుడుగా ముందడుగు వేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత? ప్రకాశం, నెల్లూరు టు రాయలసీమ. జనసేనలో ట్రంప్ కార్డ్. కీలక కమిటీలో మెంబర్. ఆ పార్టీలో బడా లీడర్. చక్రం తిప్పుతున్న బాలినేని. జనసేనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి కీలకం కానున్నారా? రాయలసీమ జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన అధిష్టానం ఆయనను ట్రంప్ కార్డులా ప్రయోగించనుందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయట. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరి ఏడాదిన్నర కావస్తున్నా పార్టీలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ బాలినేనికి మొన్నటి వరకు పెద్దగా ప్రాధాన్యం లభించకపోవడంతో ఆయన తిరిగి వైసీపీలోకి వెళతారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాలను బాలినేని పలుమార్లు ఖండించారు. తన ప్రయాణమిక జనసేనతోనే అని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ నియమించిన ఉన్నత స్థాయి కమిటీలో బాలినేనికి పెద్దపీట వేసింది జనసేన అధిష్టానం. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి రాయలసీమ జిల్లాల బాధ్యతలను బాలినేనితో పాటు మరో ఇద్దరికి అప్పగించింది. దీంతో జనసేనలో బాలినేనికి ప్రాధాన్యం పెరిగిందని ఆయన అనుచరులు భావిస్తున్నారట. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హీరో, టీవీకే అధినేత విజయ్ సాధించిన అనూహ్య విజయంతో ఏపీలో జనసేన అప్రమత్తమైందా? ఏపీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న సినీ చరిష్మా, యువతలో ఉన్న ఫాలోయింగ్ ను సరిగ్గా వాడితే ఫలితాలు మరోలా ఉంటాయన్న అభిప్రాయానికి వచ్చారట ఆ పార్టీ నేతలు. దానిలో భాగంగా రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేసేందుకు ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలను జోన్ల వారీగా విభజించి 11 మంది సీనియర్ నేతలతో కూడిన కమిటీలను జనసేన అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ కమిటీల సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందిస్తారట. ఈ కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయో అధిష్టానం ఓ అంచనాకు వస్తుందట. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు సాధించే విజయాలను బట్టే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను కూడా తయారు చేయనున్నారట. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాలను 4 జోన్లుగా జనసేన అధిష్టానం విభజించింది. 1వ జోన్గా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సిహెచ్ వంశీకృష్ణలకు బాధ్యతలు అప్పగించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు బొలిశెట్టి శ్రీనివాస్, కొటికలపూడి గోవిందరావుకు బాధ్యతలు అప్పగించారు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి నాదెండ్ల మనోహర్, సామినేని ఉదయభానులకు బాధ్యతలు అప్పగించారు. ఇక మిగిలిన ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఆరణి శ్రీనివాసులు, టీసీ వరుణ్లకు బాధ్యతలు అప్పగించారు. బాలినేని అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ఆయనకు 6 ఉమ్మడి జిల్లాల బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ తరపున రాయలసీమ జిల్లాలో చురుగ్గా పనిచేసిన బాలినేని ప్రస్తుతం జనసేనలో అంతే చురుగ్గా వ్యవహరించేందుకు అనువుగా పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించారట. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బాలినేనికి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను పకడ్బందీగా రూపొందించేందుకు వెసులుబాటు కల్పించారట. దీంతో తాజాగా ఒంగోలులో జనసేన ముఖ్య నేతలతో బాలినేని సమావేశం ఏర్పాటు చేశారు. ఒంగోలు నుంచి ప్రారంభించి ఆ తర్వాత తనకు అప్పగించిన నెల్లూరు, రాయలసీమ జిల్లాలో జనసేన నేతలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారట. ఈ పరిణామాలతో బాలినేనికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లభించలేదన్న ప్రచారాలకు చెక్ పడినట్టేనని భావిస్తున్నారట. ఇక కీలక కమిటీలో అత్యంత కీలక బాధ్యతలను బాలినేనికి కట్టబెట్టడం ద్వారా ఆయనకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తున్న ప్రాధాన్యతను కూడా చెప్పకనే చెప్పినట్లయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఇక జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయాలని స్థానిక నేతలకు పవన్ సూచించారట. దానిలో భాగంగా త్వరలోనే తన పర్యటనలు ఉంటాయని, ప్రకాశం జిల్లాలో బాలినేని అనుభవాన్ని ఉపయోగించుకొని పార్టీలోకి భారీ చేరికలు ఉండేలా చేయాలని చూస్తున్నారట. బాలినేనితో ఇటీవల జరిగిన భేటీలో ప్రత్యేకంగా ఈ విషయాన్ని పవన్ ప్రస్తావించినట్టు సమాచారం.
జనసేనలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో బాలినేనికి మంచి ప్రాధాన్యం లభించినట్టేనని భావిస్తున్నారట.